హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు ఎప్పుడైనా గమనించారా? ఉదయం మనం లేవగానే మన శరీరానికి ఒక ఎనర్జీ కావాలి. కొందరికి అది కాఫీ అయితే ఇంకొందరికి టీ. కానీ ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని పానీయాలకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. అవి కేవలం మన దాహాన్ని మాత్రమే తీర్చవు, మన జీవితాన్నే మార్చేస్తాయి. మనం మాట్లాడేది ఒక సాధారణ పానీయం గురించి కాదు. వేల సంవత్సరాల క్రితం నుంచి మన ఆరోగ్యానికి సైనికుడిలా పోరాడుతున్న ఒక అమృతం గురించి. అవును, నేను మాట్లాడుతుంది గ్రీన్ టీ గురించే. అదేం కొత్త విషయం కాదు గదా అనుకుంటున్నారా? నిజమే, చాలామందికి గ్రీన్ టీ గురించి తెలుసు, కాని దానిలో ఉన్న అసలైన మ్యాజిక్ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఇదిగోండి, గ్రీన్ టీ మీకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. ఇది మీ జీవక్రియలను సూపర్ ఫాస్ట్ చేస్తుంది. ఆఫీసులో రోజంతా ఒత్తిడితో ఉంటారా? ఒక కప్పు గ్రీన్ టీ తాగండి, మీ ఒత్తిడి మాయమవుతుంది. మీ మెదడుకు ఇది ఒక స్పీడ్ బూస్టర్. ఆలోచనలు మరింత వేగంగా, స్పష్టంగా ఉంటాయి. చర్మం కాంతివంతంగా ఉండడానికి కూడా ఇది చాలా సహాయపడుతుంది. మీ శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియాతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయినా సరే, గ్రీన్ టీ మంచిదే కదా అని విపరీతంగా తాగేస్తే కొన్ని సమస్యలు తప్పవు. దీనిలో కొద్దిపాటి కెఫీన్ ఉంటుంది. గ్రీన్ టీలో కెఫీన్ ఉన్నా అది కాఫీ కంటే చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఉదాహరణకు, ఒక కప్పు కాఫీలో దాదాపు 90 నుండి 120 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటే, ఒక కప్పు గ్రీన్ టీలో సుమారు 30 నుండి 50 మిల్లీగ్రాములు మాత్రమే ఉంటుంది. మరో అద్భుతమైన విషయమేమిటంటే, గ్రీన్ టీలో ఎల్-థియనైన్ అనే ఒక ప్రత్యేకమైన అమైనో ఆమ్లం ఉంటుంది. ఈ ఎల్-థియనైన్ కెఫీన్ ప్రభావాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే గ్రీన్ టీ తాగితే మీకు శాంతిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ అదే సమయంలో చురుగ్గా ఉంటారు. కాఫీ తాగినప్పుడు వచ్చే ఆందోళన లేదా గుండెవేగం పెరగడం లాంటివి గ్రీన్ టీలో ఉండవు. అయినా సరే, ఏది ఎక్కువైనా ప్రమాదమే కదా. అందుకే గ్రీన్ టీని కూడా మితంగానే తీసుకోవాలి. అందుకే సాయంత్రం లేదా రాత్రి పడుకునే ముందు తాగితే నిద్రపట్టడం కష్టం కావచ్చు. అలాగే చాలామంది ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతుంటారు. అలా చేస్తే కడుపులో కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. అందుకే భోజనం తర్వాత తాగడం మంచిది. ముఖ్యంగా మీరు ఏమైనా మందులు వాడుతున్నట్లయితే మీ డాక్టర్ను సంప్రదించడం చాలా ముఖ్యం. మరికొందరు గ్రీన్ టీ రుచిని అంతగా ఇష్టపడకపోవచ్చు, లేదా ఇందులో ఉండే కెఫిన్ కారణంగా దూరంగా ఉండాలనుకోవచ్చు. అలాంటివారికి ఏ ప్రత్యామ్నాయాలున్నాయి? ఆరోగ్యకరమైన ఎంపికలు చాలానే ఉన్నాయి. లెమన్ గ్రాస్ టీ. ఈ టీలో నిమ్మకాయ సువాసన ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. గ్రీన్ టీలాగే దీనిలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పుదీనా టీ. ఇది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఇది చాలా హాయిగా ఉంటుంది. జింజర్ టీ అంటే అల్లం టీ. గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. జీర్ణ సమస్యలకు కూడా ఇది మంచి పరిష్కారం. ఏది ఎక్కువైనా ప్రమాదమే కదా, గ్రీన్ టీ కూడా అంతే. అతిగా తాగితే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా తాగడం వల్ల నిద్ర పట్టకపోవచ్చు, ఎందుకంటే ఇందులో కెఫీన్ ఉంటుంది. అలాగే ఖాళీ కడుపుతో తాగితే కడుపులో అసౌకర్యంగా అనిపించవచ్చు. మరీ ముఖ్యంగా మీరు ఏమైనా మందులు వాడుతున్నట్లయితే మీ డాక్టర్ను సంప్రదించడం చాలా ముఖ్యం. మొత్తంగా చెప్పాలంటే గ్రీన్ టీ ఒక మంచి హెల్త్ డ్రింక్. కానీ దేనినైనా సరైన మోతాదులో తీసుకుంటేనే దానివల్ల లాభం ఉంటుంది. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటే గ్రీన్ టీని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. కానీ 1 కప్పు లేదా 2 కప్పులకు మించి వద్దు.